ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల పట్ల భారత తటస్థ వైఖరి ఒక రకంగా మంచిదేనని కానీ ఈ వైఖరితో భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయన్నారు ఇరాన్ యుఎన్ పొలిటికల్ రిలేషన్స్ మాజీ ఆఫీసర్ కార్తికేయ. శాశ్వత సభ్యత్వ దేశాల మధ్య సయోధ్య లేక యుఎన్ యుద్ధాలు ఆపలేకపోతోంది అని చెప్పారు. ఇక ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా దాడులు చేస్తే భారత్ పై ప్రభావం ఎక్కువ ఉంటుందని, పెట్రోల్ తో పాటు నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయన్నారు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధం కొనసాగితే చమురు నిల్వలు తగ్గి ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని రాజా కార్తికేయ తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై రాజా కార్తికేయ వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ వివరిస్తారు. ఇరాన్లో 3 ఏళ్ల పాటు యుఎన్ పొలిటికల్ అఫైర్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి రాజా కార్తికేయ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు దాదాపు 3 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసి వచ్చారు. అంటే యుఎన్కి సంబంధించి కళ్ళ ముందు అనేక దేశాలకు సంబంధించిన యుద్ధాలు జరుగుతున్నా ఎందుకు యుఎన్ ఆపలేకపోతుంది? అసలు యుఎన్కు ఉన్న పవర్స్ ఏంటి? అయితే ఈ దేశాల మధ్య ఒక కన్సెన్సస్ ఉంటేనే మనము యుద్ధాలని ఆపగలం. ఒక విషయం మీద సయోధ్య లేకపోతే అది ఏ యుద్ధం కావచ్చు, వేరే ఇతర శాంతి భద్రత ప్రాబ్లం కావచ్చు, దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు స్టాప్ ఇట్. ఇక ఇరాన్ విషయంకి వస్తే ఇందులో రష్యా, చైనా ఒకవైపు, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ ఇంకొక వైపు ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతానికి ఈ భద్రతా మండలి ఎటువంటి తీర్మానం చేయలేకపోయింది గత 6 రోజుల్లో. ఇరాన్, ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు కూడా భారత్కి మిత్ర దేశాలు. అమెరికా కూడా చాలా దగ్గర అయిన దేశము. అయినా కూడా ఇంత జరుగుతుంటే మనము ఒక రకమైన తటస్థ వైఖరి ఒక వరకు మంచిదే, కానీ అట్ సమ్ పాయింట్ మనము వెనక్కి కూర్చోలేము. కేవలం మనం వెళ్ళి ఒక మధ్యవర్తిత్వం చేయడానికైనా కనీసం ట్రై చేయాలి. ఈ యుద్ధం వల్ల అందులో స్ట్రెయిట్ ఆఫ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, గల్ఫ్లో ఉన్న దేశాల మీద, గల్ఫ్ దేశాల మీద ఇరాన్ అంటే ఇజ్రాయెల్ని తను కొట్టగలదు, ఎంత కొట్టగలదో లేదో అని చెప్పి గల్ఫ్ దేశాల మీద, అక్కడ ఉన్న అమెరికన్ స్థావరాల మీద మిసైల్స్ వేస్తున్నది. అంతేకాక ఈ గల్ఫ్ దేశాలు వాటికి జరుగుతున్న హాని వల్ల ఆ దేశాలు అమెరికా మీద ప్రెషర్ పెట్టి ఈ యుద్ధాన్ని ఆపుతాయనేది ఇరాన్ వ్యూహం. కానీ ఈ గల్ఫ్ దేశాల్లో దాదాపు 25 లక్షల మంది ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు. సో వారి జీవనోపాధికి ఏమవ్వాలి దీని తర్వాత? ఈ యుద్ధం తర్వాత నిజంగా వారికి జాబ్స్ ఉంటాయా, అక్కడ ఎకానమీ ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. అంటే మీరు అన్నట్టు ఇరాన్ ఏదైతే అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ స్థావరాలను టార్గెట్గా చేసుకుంటే ఒకవేళ అమెరికా తగ్గే అవకాశం ఉందా? స్థావరాలని చేసుకున్నంత మాత్రాన నా ఉద్దేశంలో తగ్గే అవకాశం లేదు. అమెరికా అగ్రదేశం, వాళ్ళ సైనిక శక్తి చాలా ఉంది. కానీ ఈ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ, కువైత్ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి, యుఏఈ కానివ్వండి, బహ్రెయిన్, ఖతర్. ఇప్పుడు ఖతర్ ఫర్ ఎగ్జాంపుల్ వారి గ్యాస్ సరఫరా మొత్తం ఆపేసింది. దీనివల్ల ఖతర్కి ఎంత నష్టం అవుతుంది? సో దేర్ ఈజ్ ఈ నష్టం వల్ల ఈ దేశాలు అమెరికా మీద ప్రెషర్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని, అంటే ఈ జలసంధి ఏదైతే ఉందో పర్షియన్ గల్ఫ్ని అరేబియన్ సముద్రాన్ని కలిపేది, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో వాళ్ళు దాన్ని బ్లాక్ చేస్తున్నామని ఇరాన్ డిక్లేర్ చేశారు. అయితే ఇందులోంచి భారత్కి వచ్చే సగం చమురు సరఫరా ఇక్కడి నుంచే వస్తుంది. సో ఇప్పుడు ఈ సరఫరా కనుక ఆగిపోతే ఇక ఫ్యూచర్లో భారత్లో ఖరీదులు బాగా పెరిగే అవకాశం ఉంది. అది మనం కొనే వెజిటబుల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఫ్యూచర్లో ఏ దేశమైనా కూడాను తన దగ్గర అంటే అణ్వాయుధాలు లేకపోతే తనని ఎవరైనా ఎప్పుడైనా ఆక్రమణ చేయొచ్చు అని ఒక ఫీలింగ్ రావచ్చు. అలాగే ఎప్పటి వరకు శాంతి భద్రతలు ఉంటాయి అనేది తెలియక ప్రతి దేశం కూడా ఆయుధాల కొనుగోలు పెంచేయచ్చు. ఆయుధాల కొనుగోలు పెరిగితే దేశాల్లో డెవలప్మెంట్ మీద స్పెండ్ చేసే ఫండ్స్ తగ్గుతాయి, తమ మొత్తం ఎఫర్ట్స్ అన్ని పెడతాయి. I think this is a very risky path that we are, that the world is taking. ఇది ఒకవేళ సుదీర్ఘకాలం పాటు యుద్ధం కొనసాగితే ఖచ్చితంగా దాని ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా భారత్లో కూడా ఉంటుంది. ఇప్పటికే చమురు నిల్వలు తక్కువగా ఉన్నటువంటి కంట్రీస్ ఇప్పుడు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఆర్థిక రంగంతో పాటు అనేక రకాలుగా కూడా మొత్తం సైన్యంపై వెచ్చించడం కావచ్చు, ఇంకా ఇతరత్ర దాంట్లో డబ్బులు వెచ్చించేటువంటి క్రమంలో పూర్తిగా ఆర్థిక వ్యవస్థ ఒక కుంగిపోయేటువంటి పరిస్థితులకు దారితీస్తాయనేది కూడా రాజా కార్తికేయ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, రంజిత్, టీవీ9 హైదరాబాద్.